శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయము. మద్రాసు భజన సమాజము, తెండూల్కర్ తండ్రి కొడుకులు, డాక్టర్ కెప్టెన్ హటే, వామన్ నార్వేకర్ మొదలగు వారి కథలు. ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములు అయిన మరికొన్ని సాయి కథలున్నవి. 1. మద్రాసు భజన సమాజము. 1916 సంవత్సరంలో రామదాసి పందాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరెను. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదిన ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అను ఒక గొప్ప యోగీశ్వరుడున్నాడనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యం పంచిపెట్టెదరనియు, విద్యావంతులు కళాకుశలతను బట్టి యథోచితంగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్తకొండాజీ కూతురు 3 ఏండ్ల అమ్మనికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలికి 6 రూపాయలు, అమ్మని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీ వచ్చి అచట ఆగి మంచి భజన చేసెను. వారి మంచి పాటలు పాడిరి, కానీ లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో 3 పేరాస కలదు. యజమానురాలు మాత్రం అట్టి స్వభావం కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్నహారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవం యొక్క దృశ్యమును ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కాన్పించెను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కాన్పించెను. తన ఇష్టదైవమును చూసి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరామును చూచితనెను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరామును చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు ఒట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరామును చూచుట అసంభవం అనెను. ఆమె ఆ ఆక్షేపణను కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తమ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, దురాశలు లేనప్పుడు లభించుచునే ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారం జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక అద్భుతమైన దృశ్యం ఈ విధంగా కనపడెను. అతడొక పెద్ద పట్టణంలో ఉండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరం దగ్గరనే నిలిచియుండుట చూసి విచారముగా అతడిట్లనెను. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని, నీవు స్వయంగా ఇచ్చట నిలిచియుండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లనెను. నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలెను. అతడిట్లనెను. ఈ జన్మలో నాకట్టి ఆపద వచ్చుటకు నేనేమీ పాపం చేయలేదు. బాబా ఇట్లనెను. ఈ జన్మలో కాకున్నా గత జన్మలో ఏమైనా పాపం చేసి ఉండవచ్చును. అతడిట్లనెను. గత జన్మలో ఏమైనా పాపం చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనం చేయరాదు. బాబా అప్పుడు నీకట్టి విశ్వాసం గలదా అని అడుగగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరుచినంతలో ఏదో క్రింద పడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసు వారు రక్తం కారుచు పడిపోయి ఉండిరి. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను. బాబా ఇట్లనెను. ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడతడు ఇటులా విన్నవించెను. నీవు తప్ప రక్షించువారెవరునూ లేరు. నన్ను ఎటులైనా కాపాడుము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కనులు తెరుచునంతలో వాడు పంజరం నుండి విడుదలైనట్లు బాబా పక్కనున్నట్లు కాన్పించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను. ఈ నమస్కారములకు ఇంతటి ముందటి నమస్కారములకు ఏమైనా భేదం కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడిట్లనెను. కావలసినంత భేదం కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకం తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారం నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపంతో నీవు మహ్మదీయుడివై హిందువులను పాడు చేయుచుంటివని అనుకొనేడు బానను. బాబా నీ మనసులో మహ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మననెను. అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరం అప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ ఇంటిలో మహ్మదీయ దేవతయగు కాడిబ్బి లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపచేయుట లేదా అనెను. అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా నీకింకా ఏమి కావలెను అని అడిగెను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక కలదనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్లు రామదాసు స్వామి తన ముందర నిండెను. వారి పాదములపై బడగానే రామదాసు అదృశ్యుడయ్యెను. జిజ్ఞాస గలవాడే అతడు బాబాతో ఇట్లనెను. మీరు వృద్ధులుగా కనపడుచున్నారు. మీ వయస్సు మీకు తెలియనా? బాబా నేను ముసలివాడుననుచున్నావా? నాతో పరిగెత్తి చూడు అనుచు పరిగిడ మొదలెడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్ర నుంచి మేల్కొనెను. మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనమును గురించి తీవ్రంగా ఆలోచించ మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగిపోయెను. బాబా పాదములపై అసలైన భక్తి మనస్సున ఉద్భవించెను.
ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా ₹2 విలువగల మిఠాయిని, ₹2 నగదును ఇచ్చి ఆశీర్వదించెను. అతనిని మరికొన్ని రోజులుండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనెను: అల్లా నీకు కావలసినంత డబ్బు ఇచ్చును, నీకు మేలు చేయును. అతనికి అచట ఎక్కువ ధనం దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా ఆశీర్వాదము. తరువాత ఆ భజన సమాజముకు ఎంతో ధనం లభించెను. వారి యాత్ర కూడా జయప్రదంగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమును కలగలేదు. అందరూ క్షేమంగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందమును గురించి మనమును చింతించుచుండిరి. తమ భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించు మార్గములలో ఒకటి చూపుటకు ఈ లీల యొక్క ఉదాహరణము. ఇట్టివి ఇప్పటికీ బాబా అవలంబించుచున్నారు. తెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబం వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 అభంగములు, పదములతో ప్రచురించెను. దానిలో సాయి లీలలన్నీయూ వర్ణింపబడెను. బాబా అందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదువవలెను. వారి కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకం ప్రకారం ఈ సంవత్సరం గ్రహములు అనుకూలంగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చొనవలెనని, అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను: నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రముల పలుకులు ఒక పక్కకు త్రోసి తమ పాఠములు చదువుకొనమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనెను. అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడగును. నా యందే నమ్మకముంచమనెను. నిరుత్సాహం చెందవద్దునను. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశం కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చొనెను. రాత పరీక్షలో బాగుగా రాసెను, కానీ సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చొని ఇష్టపడలేదు. కానీ పరీక్షకులు అతని వెంటపడిరి. రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియు, నోటి పరీక్షకు రావాలనని పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనం విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయెను. గ్రహములు వ్యతిరేకంగా ఉన్నను బాబా కటాక్షంచే ఆ సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టెను, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీయూ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగ్గా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలెనని నిశ్చయించుకొనెను, లేదా ఉద్యోగం విరమించుకొనవలెను అనుకొనెను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలెనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకంతో చాలా కాలం తమ వద్ద ఉద్యోగం చేసినాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలెను అని ఆలోచించసాగిరి. అతని వేతనం నెలకు ₹150. పింఛను అందులో సగం ₹75. కుటుంబమున ఖర్చులకు అది సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో ఉండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి ₹100 పింఛను ఇచ్చిన బాగుండు అనుకొందును. నీకది సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను: బాబా, నన్నేలా అడిగెదవు? మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా ₹100 పింఛను అనెనను అతనికి ₹10 అధికంగా, అనగా ₹110 లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. కెప్టెన్ హటే. కెప్టెన్ హటే బికానేరులో ఉండేటివాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతనిని స్వప్నంలో కనిపించి, నన్ను మరచితివా అనెను. హటే వెంటనే బాబా పాదములు పట్టుకొని, బిడ్డ తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును, దక్షిణను బాబాకు అర్పించుచుండగా అతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నం అనుకొనెను. ఈ వస్తువులన్నిటినీ షిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడి నుండి ₹12 మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో ఉండిన తన స్నేహితునికి పంపి, అందులో ₹2 స్వయం పాకం వస్తువులు, చిక్కుడుకాయలు కొని ₹10 దక్షిణ సమర్పించవలనని రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చెను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయంపాకం సిద్ధం చేసి కెప్టెన్ హటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము, కూర చేసి బాబాకు అర్పించెను. బాబా భోజనం చేయనప్పుడు అన్నము, ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హటే సంతోషమునకు అంతు లేకుండెను. పవిత్రం చేసిన రూపాయి. ఇంకొకసారి హటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయి ఉంచవలెనని కోరిక కలిగెను.
షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీకి చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ ఒసంగెను. బాబా దానిని జేబులో వేసుకొనెను. తర్వాత హటే ఇచ్చిన రూపాయినివ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడిచేతి బ్రొటన వేలుతో పైకెగురవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను. దీనిని దాని యజమానికి ఊది ప్రసాదంతో కూడా ఇచ్చివేయుము. నాకేమీ అక్కర్లేదని చెప్పుము. శాంతంగా సంతోషంగా ఉండమనుము. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హటేకు బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈసారి హటే మిక్కిలి సంతుష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగజేయునని గ్రహించెను. మనఃపూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చెనని సంతసించెను. వామన్ నార్వేకర్. చదువరులు ఇంకొక కథను వినెదరుగాక. వామన్ నార్వేకర్ అనునతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు ఒక రూపాయి తెచ్చెను. దానికొక ప్రక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక పక్క భక్తాంజనేయుడును గలరు. అతడు దానిని బాబాకిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊది ప్రసాదంతో తనకివ్వవలనని అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి విచ్చేవేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను. దీనినేల అతనికివ్వవలెను? దీనిని మనమే ఉంచుకొందుము. అతడు 25 రూపాయలిచ్చినచో తిరిగి దానిని ఇచ్చెదము. ఆ రూపాయి కొరకు వామన్ రావు 25 రూపాయలను వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను. ఆ నాణెము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకొనుము. మన కోశములో దీనినుంచుము. దీనిని నీ పూజామందిరంలో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకి ఈ మార్గం అవలంబించిరో అడుగుటకు ఎవరికీ ధైర్యం చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. 29వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.